హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మనం ఎంజీఎల్ది స్టాక్ చెక్ చేసేసుకుందాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1543 ఉంది కదా. ఒకసారి వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని మనం అనలైజ్ చేద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన వాల్యూమ్ ఇండికేటర్లో గ్రీన్ లైన్ అంటే మనకి రెసిస్టెన్స్ లెవెల్ మనకు తెలుసు. ఇంకా ఇవన్నీ వాల్యూమ్స్ అనమాట. ఎక్కడ హై వాల్యూమ్ ఉంటే అక్కడ ఎక్కువ యాక్టివ్ వాల్యూమ్ ఉందని అర్థం. అంటే ఎక్కువ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఉన్నారని. సో మనం చూడొచ్చు, ఒకటి ఇక్కడ వాల్యూమ్ ఉంది కానీ ఇక్కడైతే మనకి వాల్యూమ్ కనిపించలేదు కదా. వాల్యూమ్ లేదంటే అక్కడ ఫ్లో అనేది అన్‌ప్రెడిక్ట్ ఉంటది. సో మనము ఇక్కడ నుంచి మన వాల్యూమ్ లేదు కాబట్టి అనలైజ్ చేయలేము. ఇంకా ఇది పైకెళ్తదో తెలీదు. ఇంకా ఒకవేళ ఎళ్తే కిందికొస్తదో తెలీదు. సో మనం ఒకసారి హై వాల్యూమ్‌లో చెక్ చేసుకుందాము. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టేసాము. సో చూడొచ్చు, 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మనకు అక్కడైతే వాల్యూమ్స్ కనిపియట్లేదు. సో మనమైతే ఈ చార్ట్ అనేది అన్‌ప్రెడిక్టబుల్ అని చెప్పొచ్చు. పైకెళ్తదో కిందికెళ్తదో. సో మనం నెక్స్ట్ ప్రాపర్ వాల్యూమ్ అయితే ఫార్మ్ అయిన తర్వాత అయితే ట్రేడ్ తీసుకుందాము. ఇంకా నెక్స్ట్ ప్రాపర్ బ్రేక్అవుట్ దగ్గర అయితే ట్రేడ్ తీసుకుందాము. ఇప్పుడైతే ఈ ట్రేడ్ వద్దు. సో మన వాల్యూమ్ ఇండికేటర్లో వాల్యూమ్ లేదంటే అన్‌ప్రెడిక్ట్ అనమాట. సో పైకెళ్తదో తెలీదు, కిందికెళ్తదో తెలీదు. సో ఇప్పుడైతే ఈ ట్రేడ్ తీసుకోవట్లేదు. నెక్స్ట్ వాల్యూమ్ వచ్చినప్పుడు మనమైతే తీసుకుందాం. సో వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. ఇంకా మా వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ప్లీజ్ టు చెక్ అవుట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.